ఇవాల్టి నుంచి రాష్ట్రంలో కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. మధ్యాహ్నం తెలంగాణ భవన్ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్, బస్సు యాత్రకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, మరి కాసేపట్లో తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటికే తెలంగాణ రైతు పోరుబాట పట్టారు, రైతుల్లో ధైర్యాన్ని నింపారు. ఏదైతే 6 కాలం కష్టపడి అగ్వకి అమ్ముకుంటున్న ధాన్యానికి సంబంధించి కూడా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా రైతులు దళారుల వద్ద మోసపోతున్న స్థితిని చూసి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఒక అడుగు ముందుకేసి వారికి మద్దతు ధర కల్పించే విధంగా పోరాటం చేస్తుంది. వాళ్ళ అనేక సమస్యలతో తెలంగాణ కొట్టుమిట్టాడుతుందని చెప్పుకోవచ్చు. తెలంగాణలో ఎక్కడ చూసినా తాగునీటి సమస్య, ఇటు సాగునీటికి ఇబ్బందులు కటకట పాలవుతుంది, కరెంటు లేక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ ఇవన్నిటి నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఈ బస్ యాత్రకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక రూట్ మ్యాప్ను డిక్లేర్ చేశారు. దాని నేపథ్యంలో ఇవాళ మొదటి రోజు తెలంగాణ భవన్ నుంచి 1:30కు ప్రారంభమై బస్ యాత్ర సూర్యాపేటకు మిర్యాలగూడకు 5:30 చేరుకుంటుంది. మిర్యాలగూడలో రోడ్ షో ఉంటుంది. రోడ్ షోలో ప్రసంగిస్తారు. అనంతరం సూర్యాపేట చేరుకుంటుంది. సూర్యాపేట రోడ్ షో చేస్తారు. అక్కడ ప్రసంగించి అనంతరం రాత్రి బస సూర్యాపేటలో చేరారు. అక్కడ సూర్యాపేటలో ఇప్పటికే అనేక సమస్యలు, రైతాంగం సమస్యలు కావచ్చు, ఇటు తాగునీటి సమస్యలు, గతంలో నాడు ఫ్లోరైడ్తో పోరాడిన నల్గొండ జిల్లాకు ఫ్లోరైడ్ మొత్తం రక్కసిని రూపుమాపిన నేపథ్యం ఉంది. ఇవాళ మళ్ళీ నాటి రోజులు గుర్తు తెచ్చుకునేలా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఫలితాలు కనిపిస్తున్నాయి. నాడు మిషన్ భైరత తీసుకొచ్చి ఇంటింటికి నిలిస్తే ఇవాళ ఎక్కడ చూసినా నీటి కొరతతో అల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి గల్లీకి ట్యాంకర్ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరోసారి వాళ్ళ రైతు పోరుబాట, ఇటు అన్ని సమస్యలపై యావత్ తెలంగాణ మొత్తం చుట్టేలా ఇవాళ బస్ యాత్ర ప్లాన్ చేశారు. మరి కాసేపట్లో బస్ యాత్ర ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీతాఫల్ మండి కార్పొరేటర్, చెప్పండి వాళ్ళ బస్ యాత్ర ఏ విధంగా ఉండనుంది? ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న ఈ నేపథ్యంలో ఎలా చూడవచ్చు బస్ యాత్రను? ఖచ్చితంగా కేసీఆర్ గారి బస్ యాత్ర అనేది చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. నిన్న ఆయన ఏదైతే ఇంటర్వ్యూ ఇచ్చారో దాంట్లో క్లియర్ కట్గా తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లాంటి సంక్షేమం తీసుకొచ్చింది, ప్రజలందరూ లబ్ధిని ఎలా పొందారో అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కేవలం ఈ 4 నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వైఖరి చూపిస్తుందో ప్రజల పక్షాన, దాని అన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తూ ఖచ్చితంగా మేము కూడా ఇంటింటికి ప్రచారం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు కేసీఆరే కావాలా, ఊర్లల్లో ఏదో వాళ్ళు మిస్టేక్గా గవర్నమెంట్ వేసిండ్రు, కాంగ్రెస్ గవర్నమెంట్కి వాళ్ళు ఓటేసారు, కానీ ఇక్కడ మాత్రం మేము కేసీఆర్నే గెలిపించుకున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో కూడా మేము కేసీఆర్నే గెలిపించుకుంటాం. వారు అందించిన పథకాలన్నీ కూడా మా ఇంట్లో చాలామందికి పొందినాయి. అట్లా ఎంతోమంది ఉన్నారు కాబట్టి వారు అందుకున్న పథకాల ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఓటేసి గెలిపిస్తారు. మీరు ఇప్పుడే చెప్తున్నారు వాటర్ ప్రాబ్లం. ఇప్పుడు మాకు ఈ 4 నెలల్లోనే ఎంత ఇబ్బంది అవుతుందంటే బస్తీలకు పోతే ప్రతి ఒక్కరు చెప్పేది మాకు నీళ్ళు వస్తలేవు అని చెప్పేసి. మేము ఈ 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేయలే. అంటే చిన్న చిన్న సమస్యలు ఉండేవి, ఏదో టెక్నికల్గా వాటర్ రాకుండా, కానీ నిరంతరం వాటర్ రాకుండా ఉండడం, ప్రతి గల్లీకి పోతే 8 రోజులు అవుతుందమ్మా, వారం రోజులు అవుతుందమ్మా అని చెప్పేసి ప్రజలు మాకు చెప్తుంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. రానున్న రోజులో ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారికి మేము పట్టం కట్టి మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకుంటామని చెప్పేసి వారు చెప్తున్నారు. ఈ యాత్ర ద్వారా వారు చేసిన అభివృద్ధిని మరోసారి గుర్తు తెచ్చుకొని ఇంకా భారీ మెజారిటీతోని ఎంపీ ఎలక్షన్స్లో ప్రతి ఒక్క క్యాండిడేట్ని గెలిపిస్తారని మాకు గట్టి నమ్మకం ఉందండి. అయితే ఇవాళ ఎక్కడ చూసినా మళ్ళీ ఆ కేసీఆరే రావాలని చెప్పేసి కూడా యావత్ తెలంగాణ మొత్తం కోరుకుంటుంది. ఇవాళ సమస్యల పట్ల ఇప్పటికే పోరుబాట పట్టారు. ఇటు ముఖ్యంగా మహబూబ్ నగర్, ఏదైతే నల్గొండ జిల్లాకు సంబంధించి కృష్ణా నీరు గత 10 సంవత్సరాల పాలనలో ఎన్నడూ కూడా కృష్ణా సంబంధించి క్రాప్ హాలిడే ప్రకటించిన దాఖలాలు లేవు. కానీ వాళ్ళ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి క్రాప్ హాలిడే ప్రకటించి అక్కడ రైతాంగం అంతా వరి పండించుకొని పరిస్థితి ఏర్పడింది. ఆ నేపథ్యంలో ఇవాళ అటే రైట్ కెనాల్కు ఆంధ్రాకు నీళ్లు అక్రమంగా తరలించుకుపోయిన తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు చూస్తుంది. ఆ కేఆర్ఎంబీకి అప్పనంగా ప్రాజెక్టులు అప్పగించింది, నాగార్జున సాగర్ ప్రాజెక్టు. ఇవన్నీ సమస్యలపైన కూడా ఇవాళ నల్గొండ కావచ్చు, ఇటు సూర్యాపేట, మిర్యాలగూడ రోడ్ షోలలో బీఆర్ఎస్ అధినేత అక్కడ ఉన్న ప్రజానికానికి తెలిసేలా మరోసారి చెప్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మరికొంతమంది వాళ్ళ బస్ యాత్ర ఎట్లుండబోతుంది, అసలు బస్ యాత్ర ద్వారా ప్రజానికానికి ఏం జరగబోతున్నారు? చాలా సక్సెస్ఫుల్గా ఉంటుందండి. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లా, ఎందుకంటే అక్కడ వాటర్ గతంలో ఎంత ఇబ్బంది ఉండదో అందరికీ తెలుసు. మన కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఇంటింటికి నల్ల కానీ అక్కడ ఉన్న సమస్యల పట్ల కానీ మాట్లాడి ఎంతో
సక్సెస్ఫుల్గా తీసుకొచ్చిండు. కాబట్టి కాంగ్రెస్ పాలన వల్ల వచ్చింది ఒరిగిందని ఏం లేదు. ప్రజలు చాలా ఆశతో గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళు ఇంతకన్నా మించి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ వాళ్ళు వచ్చినాక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడ గ్రామాలనే కాదు, ఇక్కడ సిటీలో ఉన్న ప్రజలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము స్థానికంగా ఉండి చూస్తూ ఉన్నాం, చాలామందికి ఉపాధి కోల్పోయారు. చాలామందికి ఇప్పుడు ఈరోజు చూస్తున్నాం, ఒక ఉసుక టన్ను కొనాలంటే 2000 టన్ను ఉంది. ఎండాకాలంలో ఏ రోజైనా ఈ వ్యవస్థ ఎప్పుడన్నా ఉందా? 20 ఏళ్ళలో ఎప్పుడు కూడా ఈ వ్యవస్థ చూడలేదు. ఒక్కొక్కసారి 2800 ఉసుక అమ్ముతున్నారు. ఇక్కడ ఉపాధికి వెళ్దామంటే ప్రజలకు ఎక్కడ ఉపాధి లేదు. చాలా బిల్డింగ్ భవన కార్మికులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. ఎందుకంటే స్థానికంగా మేము ఫిలిం నగర్ సెక్టార్ కానీ ఇక్కడ ఇందా కానీ మేము చూస్తూ ఉన్నాం, స్థానిక కార్పొరేటర్ కాబట్టి. ఎందుకంటే ప్రజలు ఒకటే చెప్తాను, రాజా ఎందుకు ఈ ప్రభుత్వం గ్రామాలలో కాదు ఇక్కడ కూడా మేము ఇబ్బంది పడతా ఉన్నాం. కాబట్టి ఏదేమైనా ఈ పార్టీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకు ఎంపీలు అత్యధిక మంది ఎంపీలు గెలుస్తారు. అందులో ఎలాంటి సందేహం అసలు. కేసీఆర్ యాత్ర సక్సెస్ఫుల్గా ఘన విజయం అవుతుంది. ఓకే, ఇప్పటికే బీఆర్ఎస్ చేపట్టిన పోరుబాట సక్సెస్ అయింది. వాళ్ళ మరోసారి కూడా బస్ యాత్ర సక్సెస్ అవుతుంది. రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే సమర శంకారావాన్ని పూరించారు. 2 భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి భారీ సక్సెస్ ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రజానికమంతా, తెలంగాణ ఓటర్లంతా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని మరోసారి చూస్తారు. ఏదైతే గతంలో మార్పు అంటే మోసపోయామో ఇవాళ ఆ మార్పును మరోసారి తీసుకొస్తామని చెప్పేసి కూడా ఓటర్లు కావచ్చు, తెలంగాణ ప్రజలంతా కూడా కంకణబద్దులై ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ నల్గొండ జిల్లాకు సంబంధించి మొదటిసారి బస్ యాత్ర ఉండనుంది. బస్ యాత్రకు సంబంధించి ఇప్పటికే రూట్ మ్యాప్ అంతా చేశారు. ఇప్పుడు 1 గంటలకి తెలంగాణ భవన్ చేరుకున్నారు. తెలంగాణ భవన్ చేరుకున్న తర్వాత తెలంగాణ తల్లికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అనంతరము ఇక్కడ నుంచి బస్ యాత్ర ప్రారంభమై నేరుగా 5:30 గంటలకి మిర్యాలగూడ చేరుకుంటారు. మిర్యాలగూడలో బస్ యాత్ర అక్కడ మిర్యాలగూడ స్థానిక సమస్యలతో పాటు యావత్ కృష్ణా బోర్డుకు సంబంధించి, ముఖ్యంగా కృష్ణా బోర్డుతో ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పచెప్పిందో ప్రాజెక్టులో ఆ విధంగా ఎంతమంది రైతులు ఇబ్బంది పాలయ్యారో, ఎంతమంది రైతులు ఇబ్బందికి గురవుతున్నారో వారన్నింటినీ కూడా రైతాంగం దృష్టికి తీసుకురానున్నారు. అంతేకాకుండా అటు రైస్ మిల్లర్లు కావచ్చు, ఇటు దళారుల వద్దకు అగ్గోకే అమ్ముకుంటున్న రైతాంగం పట్ల కూడా ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించారు. అంతేకాకుండా స్థానికంగా ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, స్థానిక సమస్యలు ఏంటి, స్థానిక ఇబ్బందులు ఏంటి, స్థానికంగా రైతులకు ఇబ్బందులు ఏంటి, స్థానిక గ్రామాలలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను కూడా ప్రస్తావించనున్నారు. అక్కడ అవసరమైతే ఫీల్డ్లో కూడా విజిట్ చేయనున్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. మొత్తాన్ని చూసినట్టయితే మరి కాసేపట్లో తెలంగాణ నుండి బస్ యాత్ర ప్రారంభమై నేరుగా మిర్యాలగూడ చేరుకుంటుంది. మార్గ మధ్యంలో ఎక్కడైనా ఫీల్డ్ విజిట్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలపైన కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ యావత్ తెలంగాణ అంతా కూడా కేసీఆర్ వైపు చూస్తున్న పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ కేసీఆర్ రాక కోసము చాలా జిల్లాలు వెయిట్ చేస్తున్నాయి. ఇప్పటికే బస్ యాత్ర ఎప్పుడెప్పుడు మా జిల్లాకు వస్తుందన్న వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు కుతంత్రాలకు మరొకసారి చర్మగీతం పాడాలంటే ఈ ఎంపీ ఎలక్షన్లో భారీ మేయర్తో బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించుకుంటేనే లోక్సభలో పోరాటం చేస్తారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు, తెలంగాణ నినాదాన్ని కాపాడేందుకు బీఆర్ఎస్ ఎంపీలు పోరాటం చేస్తారు తప్ప ఎవరికి ఆ సోయి లేదు, ఎవరికి లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొత్తానికి వల్ల తెలంగాణ రాష్ట్ర రైతాంగంతో పాటు తెలంగాణ ప్రజలు పడుతున్న ఇబ్బందులన్నింటినీ దృష్టి పెట్టుకుని వల్ల బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు బస్ యాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ప్రత్యూష, ఓవర్ టు యు స్టూడియో. రైట్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.